ఈ సమయాన్ని మనం దేవుని దాసునికి దైవజనులకు అప్పగిద్దాము. దేవుని వర్తమానికి మనం సిద్ధపడి వాక్యాన్ని విందాం. వాక్యం తర్వాత మన అందరము ప్రార్థనలో ఉన్నాం. మనం విజ్ఞాపన చేయడానికి వచ్చాం. మన మనస్సును కుమ్మరించుకుంటూ వచ్చాం. దేవుని సరుకు పశ్చాత్తపడి దేవుని వైపు చూడండి, కేవలం దేవుని వైపు చూడండి, పశ్చాత్తాపడతాం. దేవుడు తన బిడ్డలు దర్శించే దేవుడు. ఆయన మనల్ని మరలా బ్రతికించాలనుకుంటుంది కనుక ఆయన సన్నిధిలో మనం చేకూరుస్తాము. మనమందరం కూడా ఆయన సన్నిధిలో కనిపెడతాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి తర్వాత తన ఆత్మ ద్వారా మనల్ని ఆయన సెలవు విజ్ఞాపన చేయడానికి బలపరిచి నడిపించును గాక. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాం. యేసు దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందరినీ చూసి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ యేసు ప్రభు నామమున శుభములు, శుభాభివందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవుని సన్నిధిలో మనం ఇలాగ ఉపవాస ప్రార్థనలో చేరి దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్య వెలుగులో ఆయన చిత్తాలను గ్రహిస్తూ మనం దిద్దుకొని మంచి భాగ్యము సమయం కొరకే దేవునికి స్తోత్రం. ఇది మనము 100% మనము దీనిని మన వ్యక్తిగత జీవితంలో ప్రయోజనకరంగా ఉండాలని ప్రభుత్వ ప్రార్థన, అలాగే మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలని ప్రభుత్వ పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మనము ఒక వాక్యము కొద్దిసేపు ధ్యానించుకుందాము. మనకందరికీ మంచి పరిచయమైన వాక్యము హెబ్రీ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము మనము చదువుదాం. హెబ్రీ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము అందరము దేవునికి స్తోత్రం. ఈ వాక్యము మనము అనేక సార్లు చదివాము, విన్నాము, ధ్యానించాము. దేవునికి స్తోత్రం. మరొకసారి మన ఉజ్జీవము కొరకు, తిరిగి బ్రతుకుట కొరకు ఈ వాక్యము మరొకసారి మనం ధ్యానించాము. ఈ వాక్యములో 2 విషయాలు మనము యేసుక్రీస్తు జీవితంలో చూస్తున్నాము. మనము హెబ్రీ గ్రంథము
2వ వచనంలో మనం చదివినట్లు మన విశ్వాసమునకు కర్త విశ్వాసము కొనసాగించు వారైన యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన పందెమును మనము ఓపికతో పరిగెత్తాలి అని మనం హెచ్చరింపబడుతున్నాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుని సంఘమైన మనము యేసును చూస్తూ ముందున్న పందెము, ముందున్న పరుగు మనము పరిగెత్తుచుండగా మనకు యేసులో ఏమి చూడాలి, యేసులో ఏమి కనబడుచున్నది, యేసును చూసి ఏమి మనం నేర్చుకోవాలి, ఎలా మనం ఆయన వలె మనము జీవించాలి, అది మనము జాగ్రత్తగా ప్రతిరోజు మనం గమనించి ఆ విధముగా మనం జీవిస్తేనే యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడ మనం చేరుతాం. యేసును చూడక, యేసును చూస్తూ కూడా ఆయనను అనుసరించక, యేసులా మనం మార్చబడకుండా, యేసులా మనం జీవించకుండా మనం ఈ లోకములో మన ఇష్టానుసారంగా, లోకానికి అనుకూలంగా, లేదా ఏ శాస్త్రమైనా, ఏ తత్వవేత్తనైనా వారి మాటలు విని మనం జీవించినట్లయితే యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడ మనం చేరము. యేసు నిత్య జీవములో దేవుడి రాజ్యంలో ఉన్నాడు కనుక మనము కూడా అక్కడ చేరాలంటే మన ధ్యానము, మన గమ్యము, మన గురి, మన ప్రభువు, మన రక్షకుడైన యేసు క్రీస్తే. ఎందుకంటే ఆయననే మార్గము, జీవము, సత్యం. హల్లెలూయా. ఆయన తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా దేవుని అద్వితీయ కుమారుడై ఉంటూ గొప్ప శక్తి కలిగిన వాడై మరణముల నుండి కూడా జీవము ఇచ్చే, జీవింప చేసే అంత గొప్ప శక్తి గల వాడై ఆయనకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు అన్నట్టుగా మనము దేవుని వాక్యములో యేసు ప్రభు గురించి మనం చూస్తున్నాం. గాలి తుఫాను రేగినప్పుడు మాట చేత ఆగు అంటే ఆగిపోయింది. ఆయన దేవుడు, కానీ ఈ లోకమును శరీరధారిగా ఆయన వచ్చినప్పుడు, శరీరమును వేసుకున్నప్పుడు ఆయన మానవుడుగా కూడా పరిపూర్ణమైన మానవుడుగా ఆయన ఈ లోకంలో జీవించాడు. మనవలే అని మాట ఉన్నది. దేవుని సంగమా, యేసు ప్రభులో మనలో తేడా ఏంటిదనేది మనం జాగ్రత్తగా గమనించాలి. మనము మన పితరుడైన ఆదాము, అవ్వ ఎప్పుడైతే సృష్టింపబడ్డారో వారు దేవునితో సహవాసం, సన్నిహితమైన సహవాసం కలిగి ఆయన మహిమతో వారు కప్పబడి మహిమ వస్త్రములు ధరించుకొని వారు దేవునితో ఉన్నవారు. కానీ వారు దేవునికి అవిధేయులై దేవుని మాట లోపడక దేవునికి విరోధి అయిన సాతాను యొక్క సలహాను, హెచ్చరికను, ప్రోత్సాహమును విని లోబడి దేవుడు మనకిచ్చిన ఆ మహిమను ఏం చేసుకున్నారు? వాళ్ళు కోల్పోయారు. మహిమను కోల్పోయి పాపమును సంపాదించుకున్నారు. ఆ వారి బీజము మనలో ఉన్నది, వారి సంతానము మనము కనుక మనం కూడా ఏమైనాము? పాపులముగా ఉన్నాము. ఎందుకంటే వారికి ఎప్పుడైతే వాళ్ళు సృష్టించబడ్డారో అప్పుడు వారికి మరణము లేదు, కానీ వారు పాపము చేసి మరణమును సంపాదించుకున్నారు. ఆ మరణము మనకు ఉన్నందుకు మనం కూడా పాపులమని ఇది ప్రాథమిక లేదా ప్రైమరీ రీజన్ అనేది మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభువు చివరి ఆదాము, మొదటి ఆదాము, చివరి ఆదాము. ఎవరు చివరి ఆదాము? యేసు ప్రభు. మొదటి ఆదాము పాపము చేశాడు, కానీ చివరి ఆదాము పాపము చేయలేదు. చివరి ఆదాము పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఏ ఉద్దేశంతో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడో ఆ ఉద్దేశము యేసు ప్రభులో సంపూర్ణముగా నెరవేర్చబడినట్లుగా దేవుని వాక్యం ద్వారా యేసు ప్రభు విషయం మనం గ్రహిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభు కూడా ఆదాము పాపము చేయకముందు ఆదాము ఎలా
ఎలాగైతే ఉండెనో అలాగుననే యేసు ప్రభువు ఈ లోకములో వచ్చాడు. అంటే ఆయన కేవలము మనము జాగ్రత్త గమనించండి. స్వాభావికంగా ఒక పురుషుడు స్త్రీ కూడినప్పుడు పిల్లలు ఎలాగైతే పుట్టుతారో అలాగున యేసు ప్రభు పుట్టలేదు. తన ఆత్మ మరియను నమ్మును, అప్పుడు ఆమె గర్భము ధరించు. వాక్కు చేత యేసు ప్రభు పుట్టాడు, పరిశుద్ధాత్మ చేత. కనుక దేవుని సంగమా, ఈ చివరి ఆగమం యేసు ప్రభువు మనలా శరీరం ఉన్న ఆ శరీరంలో ఆయన దేవునికి విరుద్ధమైనది ఏది కూడా చేయక దేవునికి లోబడి, సంపూర్ణంగా లోబడి ఆయన దేవునికి అంగీకరించబడ్డాడు అని మనం ఇక్కడ చదువుతున్నాం. దేవుని యందలి భయము భక్తిని బట్టి ఆయన అంగీకరించబడ్డాడు అని మనం ఇక్కడ 7వ వాక్యంలో చివరి లైన్లో మనం చదువుతున్నాం. మరొకసారి అదే చివరి లైన్ చదవండి. భయభక్తులు కలిగి ఉన్నందున అది ఆయన అంగీకరింపబడెను. దేవునికి స్తోత్రం. ఎవరు ఆయన? మన రక్షకుడు, మన విమోచకుడు, మనకు మాదిరి, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, మచ్చ అమృత కళంకు లేని మహిమగల మన విమోచకుడు యేసు ప్రభు. ఎప్పుడు? పరలోకంలో ఉన్నప్పుడు, పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన ఉన్న ఆ పరిస్థితి ఇక్కడ మనం చదివామా? లేదు. మీలా నాలా యేసు ప్రభు ఈ శరీరమును వేసుకుని లోకములో ఉన్నప్పుడు, శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు, శోధనల మధ్యలో ఉన్నప్పుడు, కష్టాల మధ్యలో, పాపము చుట్టూ ఉన్నప్పుడు ఆయన దేవుని యందలి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన దేవుని సన్నిధిలో అంగీకరించబడ్డాడు అని మనం ఇక్కడ చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుని సంగమా, మనము కూడా దేవుని యందలి భయము భక్తి కలిగి ఉన్నప్పుడు మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. మనలను దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు మనలను అంగీకరించాడంటే మన ప్రార్థనలను కూడా అంగీకరిస్తాడు. యేసు ప్రభు నామమున ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలో చేరదు. జాగ్రత్తగా గమనించండి. దేవుని సన్నిధిలో మరి ముఖ్యముగా యేసు క్రీస్తు నామమున రక్షణ పొందిన మనము, యేసు రక్తము ద్వారా సంపాదించబడిన మనము యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తే సరిపోదు. అది మనకు కావాలి. యేసు ప్రభు నామమున ప్రతి విజ్ఞాపన, ప్రతి ప్రార్థన మనం చేయాలి, నిజమే. కానీ మనము ప్రత్యేకింపబడిన మనము, యేసును చూస్తున్న మనము, యేసు అడుగుజాడలలో నడుచుకున్నటకు సమర్పించుకున్న మనము, కేవలం యేసు నామము సరిపోదు. దేవుని సన్నిధిలో మనము భయం భక్తి కలిగి మనము ఆయన వాక్యానుసారంగా సమర్పించుకొని జీవించినట్లయితే సున్నైన పోలైన తప్పిపోకుండా ఎలా సాధ్యము అని అనుకుంటాం. వద్దు. మన ఈ స్వబుద్ధితో మనము ఆలోచించకూడదు. దేవునికి సమస్తము సాధ్యము. ఏదైనా దేవునికి అసాధ్యమా? సారాతో అంటున్నాడు దేవుడు. ఎందుకు నవ్వుతున్నావు సారా? అవును, నిజమే. నీ బుద్ధితో, నీ జ్ఞానముతో, నీ బలము ఉడికిపోయినా నీకు పిల్లలు కారు, అది నిజమే. ఈ బుద్ధితో నిజమే, ఈ జ్ఞానముతో నిజమే, ఈ శారీరక అనుభవంతో నిజమే. కానీ నేను ఎవరు? మీతో మాట్లాడుచున్నవాడు ఎవరు? దేవుడు అబ్రహాముకు ఏ పేరుతో కనపరుచుకున్నాడు? సర్వశక్తి గల దేవుడు. ఎవరు నేను మాట్లాడుచున్నది, నీతో చెప్పుచున్నది ఎవరు? సర్వశక్తి గల దేవుడు, అసాధ్యము సాధ్యపరచగల దేవుడు, లేని దానిని ఉన్నట్లుగా చేయగల దేవుడు. సమస్తము దేవునికి సాధ్యం.
మన బుద్ధికి సాధ్యం కాదు, నిజమే. మన ఆలోచనలకు పడ్డము, నిజమే. కానీ దేవుడు మాత్రము, నీవు నేను మనం దేవుని సన్నిధిలో సమర్పించుకొని నమ్మితే, ఆయనకు సమర్పించుకుంటే, ఆయనకు లోబడితే అదే దేవుని యందలి భయం భక్తి. దేవుని యందలి భయం భక్తి అంటే మరి అలాంటి కూర్చుండడం, చేతులు జోడించి ప్రార్థన చేయడం, రావడం పోవడం అంతే చాలు, అంతే కాదు. దేవుని యందలి భయం భక్తి అంటే ఇంకా లోతు ఉన్నది చాలా. ఆయన చిత్తమునకు మనం సంపూర్ణంగా సమర్పించుకొని లోబడుతాయే, నమ్ముతాయే, అది దేవుని యందలి భయం భక్తి. ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిని అనుభవించిన వారు, దేవుని యొక్క కార్యములను కనులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి, అనుభవించి అందులో సాగిపోయారు, అందులో మునిగారు. అలాంటి వారు అరణ్యంలో రాలిపోయారంటే ఎలా? అవిశ్వాసం. అది దేవుని యందలి భయం భక్తి కాదు. మన జీవితంలో కూడా దేవుని వాక్యము మనం వింటున్నాము, దేవుని వాక్యము చదువుతున్నాము, దేవుని వాక్యము మనం లోబడాలని మనతో మాటి మాటికి హెచ్చరింపబడుతున్నది. పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నారు. లోబడే సమయం వచ్చినప్పుడు అవిశ్వాసం, అపనమ్మకం. ఎందుకు మనకు అవిశ్వాసం బట్టి ఎందుకు మనం దేవుని వాక్యములకు సమర్పించుకోలేకపోతున్నాం? అపనమ్మకమును బట్టి. అది మనం తీసివేసుకోవాలి. విశ్వాసం అనేది జాగ్రత్త గమనించండి. ముందు మంచిది జరిగితే ఇప్పుడు మనం చేస్తే అది విశ్వాసం కాదు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఎవరైనా మనము ఏం చేస్తామంటే ప్రతి కార్యము విశ్వాసంతోనే చేస్తాం. ఏదైనా మనము సంపాదించుకోవాలంటే, కొనాలంటే, పొందుకోవాలంటే విశ్వాసంతోనే. కానీ దేవుని సన్నిధిలో రాగానే, దేవుని వాక్యము లోబడాలి అని వచ్చినప్పుడు ఆ విశ్వాసము తారుమారైపోతుంది, నమ్మలేకపోతుంది. మనం ఎంతోగా దేవుని సన్నిధిలో మనం వాక్యము, ఈ గ్రంథంలో ఎన్నో కార్యాలు, జరిగిన కార్యాలు రచింపబడ్డాయి. మనము కూడా మన అనుదిన జీవితంలో సంఘంలో కూడా దేవుని కార్యము చూస్తున్నాం. ఈ సంఘంలో చనిపోయే స్త్రీ, కానీ దేవుని సన్నిధిని బట్టి, దేవుని కృపను బట్టి బ్రతికించబడ్డారు. ఎక్కడ పోయింది ఆ విషయం? అది ఎందుకు జరిగింది మన మధ్యలో? ఏది చూసి ఆనందించడానిక, లేదా చెప్పుకొని తిరుగుకుంటే చెప్పుకోవడానిక? మా సంఘంలో అలా జరిగింది, మా సంఘంలో ఇలా జరిగింది అని ఉంటే చెప్పుకోవడానిక? అది ఎందుకు జరిగింది మన సంఘంలో? అందును బట్టి మనం ఇంకా నమ్మాలి, అందును బట్టి మన విశ్వాసం బలపడాలి, అందును బట్టి మనం ఇంకా లోబడాలి, మనం ఇంకా సమర్పించుకోవాలి. అందుకు దేవుడు చేశాడు. దేవుని సంగమా, మన పరిస్థితి ఎలా ఉన్నది? ప్రార్థన మనం చేయాలి, నిజమే. ప్రార్థన చేస్తున్నాము, దేవునికి స్తోత్రం. కానీ మన ప్రార్థన దేవుని సన్నిధిలో చేరాలి అంటే మనకు ఏమి కావాలి? మొట్టమొదటిది ఆయన యందలి భయము భక్తి. ఆ భయము భక్తిలో మొట్టమొదటిది ఏం కావాలి? విశ్వాసం. నమ్మాలి. నమ్మకపోతే మనం దేవుని సన్నిధిలో రాలేము. ఆయనను సంతోషపరచలేము, ఆయన ఇష్టంగా ఉండలేము నమ్మకపోతే. దేవుని సంఘమైన మనం యేసు ప్రభువే మన రక్షకుడు, మన మాదిరి, మన విమోచకుడు, మోడల్ అని ఇంగ్లీష్లో అంటారు. చాలామంది ఎవరు ఏం చేస్తారు? ఏదో ఒక హీరోను, హీరోయిన్ని వాళ్ళు చూసుకొని దాని ప్రకారం వారు జీవించడానికి ట్రై చేస్తారు. మన హీరో యేసు ప్రభు, మన మాదిరి యేసు ప్రభు. ఆయననే శరీరధారిగా ఉన్న దినములలో ఆయన దేవుని యొక్క భయము భక్తి కలిగి అంగీకరించబడ్డాడు అని
యేసు ప్రభు గురించి ఉంటే మనం ఇంకెంత అది మనం పొందుకోవాలి. అందుకు దేవునికి స్తోత్రం. మనము హల్లెలూయా మనము కొంత దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో నీతిమంతులముగా జీవించాలి. దేవుని యందలి భయభక్తి అంటే నీతిమంతులముగా మనం జీవించాలి. దేవునికి ఏదైతే ఇష్టమో అది మనం చేయాలి. అందుకు మనము ఈ వాక్యము చదువుదాం. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనము మనం చదువుదాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా యేసుని ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయమని. చాలు. ఇక్కడ మనము చదివిన వ్యక్తి కొర్నేలి. అతడు ఒక అన్యుడు, యూదుడు కాదు, వాగ్దానం పొందుతున్న సంతానం కాదు. అతడు ఒక అన్యుడు. అతడు ఏమని ప్రార్థన చేశాడో మనకు తెలియదు, కానీ ప్రార్థన చేశాడు. ప్రార్థన దేవుని సన్నిధిలో చేయండి. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ పరిశుద్ధాత్ముడు ఒక మాట ప్రార్థనతో పాటు కలిపి మనకు చెప్పుచున్నాడు. ఏంటిదని? అతని ధర్మకార్యం, అతని ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరినాయి. అతడు ప్రార్థన కూడా చేస్తున్నాడు. ప్రార్థనతో పాటు ఒక మాట అక్కడ ఉన్నది. ఏంటిదని? ధర్మ కార్యం, జీవిత విధానం, దేవుని యందలి భయం, ప్రార్థనతో పాటు కలిసి ఉన్నాను. నా జీవితం ఒక విధముగా, ప్రార్థన ఒక విధముగా నడవదు. అదే అందుకు యాకోబు తన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదువు. 7:8 యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7:8. సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అది అట్టి మనుష్యుడు ద్విమనస్కుడు. ద్విమనస్కుడు అంటే అవిశ్వాసం. ఒక దిక్కు విశ్వాసం, ఇంకొక దిక్కు అవిశ్వాసం. ఒక దిక్కు దేవుడు చేస్తాడా లేదా అనే ద్విమనస్సు, సందేహంతో కూడిన మనసు. విశ్వాసము కూడా ఉన్నది, సందేహాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి వ్యక్తి దేవునితో ప్రార్థన చేస్తే అతడు ఏమీ పొందుకోలేడు. అలాగుంటే ఇప్పుడు విశ్వాసంతో కూడిన ప్రార్థనతో పాటు ధర్మకార్యాలు అంటే దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. అవిశ్వాసంతో ప్రార్థన ఉంటే దేవుడు అంగీకరించాడు. సందేహము, అవిశ్వాసము, అపనమ్మకముతో కూడా మళ్ళీ విశ్వాసము, యేసయ్య నామంలో ప్రార్థన అనేవి అన్నీ మనము చేస్తే ద్విమనస్సు, స్థిరమైన మనస్సు కాదు. స్థిరమైన మనస్సు అంటే మనము దేవుని వాక్యము లోబడుట, ఆయన చిత్తము చేయుట, అప్పుడు యేసు నామములో ప్రార్థన చేయుట. అది స్థిరమైన దృఢమైన మనస్సు. అది దేవునికి ఇష్టమైన మనస్సు. అది దేవుని సన్నిధిలో చేరే ప్రార్థన. ఈ కొర్నేలి ఒక అన్యుడు. మనమైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా సంపాదించబడిన, దర్శించబడిన, ప్రత్యేకంగా ఏర్పరచబడిన దేవుని సంఘం, పరిశుద్ధాత్మ చేత అధ్యక్షతలో నడిపించబడుతున్న దేవుని సంఘం.
మనం ఇంకెంతగా కొర్నేలి కంటే ఎక్కువగా, అన్యుల కంటే ఎక్కువగా మనం ఇంకెంత దేవుని అందరి భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని అందరి భయము భక్తి, విశ్వాసం, ధర్మ కార్యములు అంటే దేవునికి ఏ కార్యములైతే ఇష్టమో ఆ కార్యము మనము చేయాలి. అది నీతి కార్యం, నీతి ఫలాలు, పరిశుద్ధాత్మ ఫలాలు. అవి మనం చేసినప్పుడు, మనం ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరుతాయి. దేవునికి స్తోత్రం. మన జీవితం ఒక విధానంగా ఉంచి మనము కేవలం ప్రార్థన చేస్తే అది ద్విమనస్సుతో సంబంధమైన కూడిన ప్రార్థన, అది దేవుని సన్నిధిలో చేరదు. దేవుని సంగమా, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఒక మాట గమనించండి, మనము దేవుని దృష్టిలో ఉన్నాం, దేవుని చెవులు మనపై ఉన్నాయి. మన జీవితంలో సున్నైనా పొల్లైనా అన్నీ గమనించబడుతున్నాయి, అన్నీ లెక్కించబడుతున్నాయి, అన్నీ రాయబడుతున్నాయి. మనం ప్రత్యేకింపబడిన వాడు, దేవుని యొక్క ఫోకస్ మనపై ఉన్నది కనుక మనము దేవుని అందుకు నా మాట విని వణుకువ అని అంటున్నాను. అంటే దాని అర్థం ఏంటిది? వణుకు అంటే అర్థమేంటి? కేవలం ఇట్లా వణుకుత కాదు, నేను చేస్తున్నది దేవునికి అంగీకారమా, మన ప్రవర్తనను మనము దేవుని సన్నిధిలో కాపాడుకుంటా, అది వణుకుతా. కేవలం వణుకుతే కాదు, ఆయన మాటకు వణుకుతా. దేవుడు పాత నిబంధనలు కూడా ఇదే అంటున్నాడు, నా చెవులేమి మందమైనయా మీకు వినకుండా ఉండడానికి? మీరు ప్రార్థన చేసినప్పుడు నా చెవులు మందము కాలేదు, కానీ ఏమి అడ్డముగా వస్తున్నాయి? నీ దోషం, మన దోషం, మన పాపము. ఏంటిది మన పాపము? వ్యభిచారమా, దొంగతనమా, మోసమా, లంచగొండితనమా, లేదా ఇంకా భ్రష్టమైన అన్యాయం, దౌర్జన్యం, బలత్కారమా మనం చేసేది? ఏం చేస్తున్నాం మనం? మంచిది ఎరిగి కూడా చేయకుంటే అది ఏంటిది? అది దేవుని సన్నిధి, దేవుని వాక్యము వింటూ, దేవుని వాక్యము మనతో మాట్లాడుచుండగా, మనలను నొప్పి నొచ్చి, మనలను కన్విక్ట్ చేయుచుండగా, మనలను పశ్చాత్తాపంలో నడిపించుచుండగా, మనం పశ్చాత్తాపడి అవును ప్రభువా నిజమే, ఇది నేను చేయకూడదు, ఇది నేను చేసి మీరు అనుగ్రహించి కృపను నేను కోల్పోతున్నా అని మనం గ్రహించి సమర్పించుకొని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని ఆలయం నుండి బయటికి వెళ్ళినప్పుడు, లేదా వాక్యము చదివి మూసేసినప్పుడు, లేదా వాక్యము విని ప్రార్థన చేసి మనం ఉన్న తర్వాత మళ్ళీ యథావిధముగా మనం చేసిన సమర్పణ, మనం చేసిన ప్రార్థన మనం మర్చిపోయి మళ్ళీ యథావిధంగా జీవించేది, మళ్ళీ యథావిధంగా బ్రతికేది, అది దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టం లేదు. దేవుని సంగమైన మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడే కాదు, మన తోటి వాళ్ళు కూడా, మన పొరుగులో కూడా, మన చుట్టూన్న వాళ్ళు కూడా టెలిస్కోప్ పెట్టుకున్నారు, బైనాక్యులర్స్ పెట్టుకొని మనలను గమనిస్తున్నారు, మనలను చూస్తున్నారు. వీళ్ళంతా దేవుని బిడ్డలంట, వీళ్ళంట పరిశుద్ధులంట, వీళ్ళంట నీతిమంతులంట, యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళంట, వీళ్ళు పరలోక రాజ్యంలో ఎత్తబడే వాళ్ళంట అని వాళ్ళు ఏం చేస్తున్నారు? టెలిస్కోప్తో చూస్తున్నారు మనల్ని, బైనాక్యులర్స్తో. అంటే ఆ దూరంగా కూడా దగ్గరగా కనిపిస్తారు. అలా శూన్యముగా వాళ్ళు మనల్ని చూస్తున్నారు, గమనిస్తున్నారు. మనము ఎలా జీవిస్తున్నాం? ఎవరు చూస్తలేరు అనుకుంటే మనం జీవిస్తుంటే మన ప్రార్థనలు ఎలా సరిగ్గా చేరుతాయి? మన సాక్ష్యము బాగలేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన ఎలా చేరుతుంది? దేవుని సంగమా, మనము నిజాయితీలో, యథార్థతలో, సాక్ష్యంలో మనము నడవాలి. ఇంకెంత కాలం? వయసును బట్టి చూస్తే ఒక కాలు గుంతలో ఉన్నది. ఇంకెప్పుడు సమర్పించుకుందాం మిగిలిన ఈ శేష జీవితంలో, ఈ కాలంలో మన ప్రభు సన్నిధిలో యథార్థముగా,
విశ్వాసంతో, నమ్మకంతో, నీతిగా, దేవుడి వాక్యానుసారంగా మనం జీవించుతాం. అన్యుని ప్రార్థన దేవుడి సన్నిధిలో చేరింది ఎందుకు? ధర్మ కార్యములను బట్టి. యేసు ప్రభు రక్తము ద్వారా, యేసు ప్రభు అడుగు జాడలలో నడుచుకొని దేవుని సంఘమైన మనము ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో చేరదా? చేరుతుంది, తప్పకుండా చేరుతుంది. అయితే మనము ఇంకా శ్రేష్టమైన భాగ్యం కలిగిన వాళ్ళం, శ్రేష్టమైన జీవితం కలిగిన వాళ్ళం, విశ్వాసం కలిగిన వాళ్ళం, వాగ్దానములు కలిగిన వాళ్ళం. మన జీవితాలను మనం మార్చుకోవాలి, మన ప్రవర్తనను మనం మార్చుకోవాలి, మన జీవిత విధానమును మనము లోకములకు అనుకూలము కాక, ఎవరికి అనుకూలము కాక, దేవుని వాక్యములకు అనుకూలముగా దేవుని చిత్తము చేర్చు మనము జీవించడానికి దేవునికి స్తోత్రం. చూడండి, ఒక మాట ఇర్మియా గ్రంథములో 14వ అధ్యాయం మనం అక్కడ చదువుతున్నప్పుడు, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయంలో కరువు వచ్చింది. 14 మొదటి వచనం. ఇక్కడ కరువు వచ్చింది, ఇశ్రాయేలులకు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ప్రజలు అంగలారుస్తున్నారు, ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు, దేవునితో ప్రార్థన చేస్తున్నారు. దేవా మమ్మల్ని ఎందుకు విడిచారు? చూడండి, ఆ మాట మనము ఇక్కడ మనం చదువుదాం. 8వ వాక్యం. అని ప్రార్థన చేస్తున్నారు. 7వ వాక్యం కూడా చెప్పండి. నీకు విరోధముగా మేము పాపము చేసింది, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యం చేయవచ్చు. అది చూడండి, వారు ప్రార్థన చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు నీవే మా దేవుడవు అని ప్రార్థన చేస్తున్నారు. తమ పాపమును కూడా ఒప్పుకుంటున్నారు. ఇది మా అతిక్రమము బట్టియే, ఇది మా పాపమును బట్టియే, మా అనీతిని బట్టియే ఇదంతా జరుగుతున్నది మా జీవితంలో. మమ్మల్ని విడువకు ప్రభువా, మమ్మల్ని దయతో విడువకు, మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. హల్లెలూయా. 10వ వచనం. వారి పాపమును బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు నీ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయుము. చూసారా పరిస్థితి? ప్రజలు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు దేవుని వాగ్దానం కలిగిన వాడు, పస్కా పశువు రక్తము ద్వారా విమోచింపబడిన వాడు, దేవుని సన్నిధిని అనుభవించిన వాడు, వాళ్ళు పాపము చేస్తున్నారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వారు అలవాటైపోయింది. వాడు దేవుని సన్నిధిలో దేవుడు కృపామయుడు, దేవుడు దయామయుడు, కనికరమయుడు. ఒకసారి మనం పాపం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, ఆయన మనల్ని అంగీకరిస్తాడు, రక్షిస్తాడు అనేది గ్యారంటీ తీసుకున్నారు. సొలొమోను రాజు దేవుని ఆలయం
పరిసయ్యుల శాస్త్రం నీతి కంటే మన నీతి అధికమవుతేనే మనం రక్షణ పొందుతాం. దేవుడు ఏమంటున్నాడు? వారి అతిక్రమలను బట్టి వాళ్ళను నేనేం చేస్తాను? శిక్షిస్తాను. నీవు వారి మేలు కొరకు ప్రార్థన చేయి. చూడండి, ఇక్కడ ఈ మాట చదువుతాను. అదే 15వ అధ్యాయం మొదటి వచనం చదువు. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను నీ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసున్నది. చూసాను, చెప్పండి. నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టు. అది మోషేయు సమూయేలు ఒకవేళ వాళ్ళందరూ విజ్ఞాపన చేస్తే, వారి కొరకు అంగలాస్తే కూడా వారి విషయంలో దేవుడు క్షమించడానికి లేడు, చేయదు అని అంటున్నాడు. ఇంకొక మాట అదే 15వ వచనం. దేశద్వారములో నేను వారిని చేతిలో తూర్పార పట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు కనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపచేయుచున్నాను. ఇంకా వారు విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉండరు. 6వ వచనం చదవండి. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు కనుక నిన్ను నశింపచేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. సంతాపపడి సంకీర్ణ దేవుడు కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. దేవుడు విసిగిపోయాడు. ఇశ్రాయేలు కదా మనం కాదు అని అనుకుంటున్నాము, కానీ మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నామేమో. మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు ఆరంభించకపోతున్నాం. ఎన్నోసార్లు మనం అంగలాడుస్తున్నాము కానీ దేవుడు మనకు దూరంగా ఉన్నాడు. ఎందుకు? దేవుడిని విసిగించాము. తెలిసి కూడా వాక్యం ఉన్నది, దైవజనులు ఉన్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. వింటూ ఎరిగి కూడా మనము దేవుని సన్నిధిలో ఎంతగా ఆయన ఇష్టాలను మనం సమర్పించుకోవాలో అంత చేయకుండా మన స్వబుద్ధిని, మన జ్ఞానమును, లోక అనుకూలతను బట్టి మనము దేవునిని విసిగించుచున్నాము. వారు తమ పాపంలో ఒప్పుకుంటున్నారు, తమ బాధను చెప్పుకుంటున్నారు. మమ్మల్ని విడువకు ప్రభువా, సొలొమోను ప్రార్థన చేశాడు, కానీ దేవుడు అన్ని పక్కకు పెట్టేశాడు. ఎందుకు? నీ పాపము, నీ పాపం. మనలో పాపము పరిపక్వమవుతున్నది. పాపము పరిపక్వమైనప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి మళ్ళీ రావాలంటారా? మన కొరకు చూడండి ఏమన్నారు ఆ మాట. హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయం 26వ వచనం, 25, 26. కొందరు మానుకొంచున్నట్టుగా సమాజంలో కూట మానక ఒకరినొకరు హెచ్చరించు, ఆ దినం సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారం చేయటకును ఒకరినొకరు చూడకపోవాలని ఆలోచించము. మనము సత్యంను గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపమునకు బలి ఉండదు. దేవుని స్తోత్రం. పాపమునకు బలిగా ఉండదు. ఇంకా న్యాయం తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోని తీక్షణమైన అగ్నియు ఇక్కడ ముందును. దేవుని స్తోత్రం. ఇక్కడ బుద్ధిపూర్వకమైన పాపము అని ఉన్నది. ఇక్కడ బుద్ధిపూర్వకమైన పాపము ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ బుద్ధిపూర్వకమైన
పాపం ఏంటిది? దాని ముందున్న వచనంలో ఏమున్నది అక్కడ? సమాజముగా కూడుట మానకూడదు. అంటే మానిన వాళ్ళు ఏమైతున్నారు? సమాజముగా కూడుట మానుట అది పాపము అని దేవుని వాక్యంలో మనం ఇక్కడ గ్రహించాలి. ఆ పరిస్థితి ఇక్కడ ఉన్నది. సమాజముగా కూడుట, ఇది సమాజముగా కూడుట అనేది మనం ఏమనుకుంటామంటే ఏం కాదులే, ఇది పాపం కాదు, అంతా అది ఇది కాదు. దేవుని చిత్తం ఇది, దేవుని సన్నిధి. సమాజంగా కూడేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నియమము, దేవుని యొక్క ఏర్పాటు మన మీద కొరకు. ఎప్పుడైనా మనం అనుకున్నామా సమాజంలో మానుకుంటే అది ఏమి కాదులే, ఇంట్లో ఉండి మనం ప్రార్థన చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి మనం ఆన్లైన్ కూడా చూసుకోవచ్చు, ఇంట్లో ఉండి అని మనం అనుకున్నాము. అప్పుడు అది పాపము కాదు అని ఎప్పుడైనా ఆలోచించామా? అది బుద్ధిపూర్వకమైన పాపం. అది కూడా తెలిసి ఉంది కూడా. దేవుని సన్నిధి, దేవుని సంఘం ఇది. యేసు ప్రభు వారు మనకు చెప్పిన మాట. మనం అనుకుంటున్నాము ఈ బ్రదర్ ఏంటిది, పాపము పాపము, మాలో పాపం ఏడున్నదే, మేము ఏ పాపం చేస్తున్నాము? దేవునికి తెలుసు, నాకు తెలియకపోవచ్చు. సున్నైన పొల్లైన తప్పిపోకుండా అంత సున్నితమైన నీతి జీవితం, భక్తి జీవితం, దేవుని అందరి భయం భక్తి కలిగిన జీవితం. ఒక మాటలో కూడా దేవుని సన్నిధిలో దోషం ఉండకూడదు. ఒక ప్రవర్తనలో కూడా దేవుని సన్నిధిలో దోషం ఉండకూడదు. ఎవరు బ్రదర్ ఈ దినాలలో అలా ఉన్నారు అని మనము సాగు చెప్తూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే మనల్ని మనం మోసపరుచుకుంటాం. దేవుడు దాదాపు 6 లక్షల కాలబలము, ఆ పెద్ద జనసమూహము ఐగుప్తు నుండి కనాను వెళ్ళుటకు, వాగ్దానపు దేశం వెళ్ళుటకు బయలుదేరారు. దాదాపు 6 లక్షల కాలబలం. ఆ 6 లక్షల కాలబలంలో మోషే కూడా ఉన్నాడు. వారి నాయకుడుగా, ప్రవక్తగా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ప్రవక్తలతో ఎలా మాట్లాడాడు? కలలలో, దర్శనాల ద్వారా మాట్లాడాడు. కానీ మోషేతో ఎట్లా మాట్లాడాడు? ముఖాముఖిగా మాట్లాడాడు. అయితే మోషే కనాను చేరాడా? ఎంతమంది చేరారు? 2 చేరారు. మోషే కూడా చేరారు. ప్రధాన యాజకుడైన అహరోను కూడా చేరారు. ఎందుకు? దేవుని సంగమా, మనము చాలా సున్నితంగా దేవుని వాక్యం ధ్యానించాలి, లోపడాలి. ఒక మాటతోనైనా, ఒక ప్రవర్తనతోనైనా, ఏ విషయంలో కూడా మనము తప్పిపోకుండా దేవుని సన్నిధిలో నీతిమంతులముగా, పరిశుద్ధులముగా, మచ్చలేని, ముడతలేని, కళంకము లేని మహిమగల సంఘముగా మనం ఒక్కొక్కరు కట్టబడాలని దేవుని వాక్యం. అందుకు దేవుని వాక్యం మనకి ఇవ్వబడ్డది. పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఇవ్వబడ్డది. దేవుని సన్నిధిలో మన ప్రార్థన, ఆయన సన్నిధిలో చేరాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఎందరి భయము భక్తి కలిగి. పరిసయ్యుడు దేవుని ఆలయంలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు? ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఏం చేస్తాడంట? ఉపవాసం చేస్తాడు. నేను చోరుల వలే కాదు, వ్యభిచారుల వలే కాదు, వాళ్ళ వలే కాదు, ఈ సుంకరి వలే కాదు, ఉపవాసం చేస్తున్నాడు. దేవుని ఆలయంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఎలా పోయాడు? నీతిమంతుడుగా తీర్చబడకుండా, తన ప్రార్థన దేవుని సన్నిధిలో చేరకుండా వెళ్ళిపోయాడు.
ఎన్నిసార్లు మనం కూడా అలాగా చేస్తున్నాం? వస్తున్నాం మంచిదే, ఉపవాసాలు ఉంటున్నాం మంచిదే, దొంగతనం, వ్యభిచారము, చోరు అంటే ఎక్స్టార్షన్, బలాత్కారం, దౌర్జన్యం, మోసము, అబద్ధము ఇవన్నీ చేస్తామేమో నిజమే. కానీ దేవుడు కోరేది ఏంటిదో అది మనము చేయకుండా అన్ని చేస్తున్నాం. పరిసయ్యుడు ఆ ఉపమానం ఎందుకు చెప్పాడు? యేసయ్య ఆ ఉపమానం ఎందుకు చెప్పాడు? తీయడు ఒకసారి లూకాసు సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. అది దేని కొరకు ఉపమానం చెప్పాడు యేసయ్య? తామే నీతిమంతులమని ఎంచి ఇతరులను తృణీకరించే వారి గురించి. మనలో కూడా ఉన్నది, నేనే నీతిమంతుడు, నేనే పరిశుద్ధుడు, నేనే 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 అనుకుని మనం ఉన్నాం. ఉన్నది మనలో భక్తి నిజమే. కానీ మన స్వభావము అనేది, మన తత్వము అనేది అది ఆ స్వనీతి అంటారు దాన్ని. ఆ స్వనీతి అనేది రాకూడదు. ఇతరులను తృణీకరించే మాట రాకూడదు. అతడు కూడా దేవుని సృష్టియే, అతడు కూడా దేవుని బిడ్డనే. ఆమెకు ఈయనకు అందరికీ యేసు ప్రభు తన రక్తము కాచి ప్రాణం పెట్టాడు అని మనము దేవుని అందరి ప్రేమ భక్తిని అలాగున్నా. నేను సాధారణ గమనించాను, దేవుని ఆలయం కొద్ది క్రైస్తవులకు ప్రార్థన మందిరమా? మరి ఎవరు? సమస్త జనులకు. నీ ఆఫీస్లో ఒక పియోన్ పనిచేస్తే ఆ పియోన్ వస్తే నీతో పాటు కుర్చీలో కూర్చోబెడతావా? గమనించండి, ఇది దేవుని ఆలయం. ఎన్నిసార్లు మనము భేదాలు పెట్టుకున్నాం. నువ్వు అక్కడ కూర్చో, నీ ఇక్కడ కూర్చోవాలి. యాకోబు అదే అంటున్నాడు. ఒక ధనవంతుడు ఉంగరము, బంగారు ఉంగరం పెట్టుకొని మంచి వస్త్రాలు వేసుకొని వస్తే ఏం చేస్తాం మనం? ఒక మంచి కుర్చీ వేసి మంచి స్థలంలో కూర్చోబెడతాం. అదే ఒక పేదవాడు వస్తే ఏం చేస్తాం? అక్కడ కూర్చో. ఎన్నిసార్లు ఇది మనం చేయలేదు. ఇది పాపం కాదు అని అనుకుంటామేమో, నిజమే. కానీ దేవుని దృష్టిలో నీవు పొలిటికల్ లీడర్ కావచ్చు, నువ్వు పెద్ద స్థానంలో ఉండవచ్చు, నీకు ఏదో ఉన్నది పదవి. కానీ దేవుని ఆలయంలో వచ్చినప్పుడు నీవు పదవి అన్నీ ఏం చేయాలి? బయట వదిలేయాలి. ఇక్కడ నువ్వు దేవుని బిడ్డవు, ఆ పేదవాడు కూడా దేవుని బిడ్డవు. ఆ సమానత్వము మనము మనస్సులో పెట్టుకోవాలి. ఇంత కూడా భేదం వస్తే దేవుని సన్నిధిలో మీ ప్రార్థనలు నా ప్రార్థనలు చేయరు. ఈ మాట చూడండి, అపోస్తుడైన పేతురు భర్తలకు ఒక మాట హెచ్చరిస్తూ రాస్తున్నాడు. చూడండి, మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. ఎక్కువ బలహీనమైన గడపని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. చూశారా? ప్రార్థనలకు ఏమవుతుందంట? అభ్యంతరం. నీతిమంతుడవు, యేసు రక్తము ద్వారా కడగబడిన నీవు, నీ ప్రవర్తనలో భేదాలు ఉండకూడదు. జ్ఞానముతో, దేవుని వాక్య జ్ఞానముతో జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రార్థనలు అభ్యంతరముగా ఉండదు. మన ప్రతి ప్రవర్తన మన ప్రార్థనకు అభ్యంతరంగా కావచ్చు. ఒకవేళ దేవుని దృష్టికి ఇష్టం లేని ప్రవర్తన. చాలా జాగ్రత్త.
జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని సన్నిధిలో మన ప్రార్థనలకు అభ్యంతరంగా మన ప్రవర్తన, మన మాట, మన విశ్వాసం, మన ఆలోచన, మన తలంపులు ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు దేవుని అందరి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డారు. యేసే దేవుని అందరి భయము భక్తి కలిగి ఉన్నందున అంగీకరింపబడితే మనమేంటిది? భయము భక్తి అనేది వదిలేసి కేవలం ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఎందుకు సంఘములో పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేదు? ఎందుకు సంఘములో పరిశుద్ధాత్మ నింపుదల లేదు? పెంతెకోస్తు సంఘము అని గొప్పగా చెప్పుకుంటున్న మనము పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కడ? దశాబ్దాలుగా మనము సంఘములో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఎక్కడ? ఎందుకు లేదు? గమనించాలి, జాగ్రత్తగా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజైన హిజ్కియా అతడు దేవుని సన్నిధిలో నీతిగా న్యాయముగా ఆయన చిత్తమును చేయించి జీవించాడు. ఇశ్రాయేలులను, యూదా రాజ్యమును ఆయన పరిపాలించాడు. యూదా రాజు హిజ్కియా. అయితే దేవుడు ఒకనాడు తన ప్రవక్త అయిన యెషయాను పంపించి, హిజ్కియా, నీ కాలం అయిపోయింది, నీ ఇంటిని, నీ ఇంటి వాళ్ళను చక్కపెట్టు, నీవు చనిపోతావు అని చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? ఆయన చనిపోవటకు ఇష్టపడక గోడ వైపు తిరిగి అంగలాస్తున్నాడు, దేవునికి మొరపెట్టుచున్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో నీకు తెలుసు కదా. నీ వాక్యానుసారంగా నేను జీవించాను, నీ వాక్యానుసారంగా నేను పరిపాలించాను. దయతో అన్నట్టుగా ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆ ప్రార్థనను అంగీకరించి, ఇంకా యెషయా బయటికి పోలేదు, ఆయనను తిరిగి వెనుకకు తిరుగు పోయి చెప్పు అన్నప్పుడు హిజ్కియా రాజుతో, నీకు ఇంకా 15 సంవత్సరాలు నేను ఆయుష్ను పొడిగిస్తున్నానని దేవుడు ప్రార్థనను ఆలకించాడు, ప్రార్థనను అంగీకరించాడు, ఆలకించాడు. బహుమానముగా 15 సంవత్సరాలు పొడిగించాడు, ప్రతిఫలం ఇచ్చాడు, గొప్ప కార్యములు చేశాడు. అదే కాదు, దానికంటే ముందు కూడా ప్రార్థన చేశాడు హిజ్కియా రాజు. సిరియా దేశపు రాజు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే సిరియా దేశపు రాజులను యుద్ధము లేకుండానే దేవుడు తరిమివేశాడు. హిజ్కియా ప్రార్థన ఇంతకు ముందు కూడా అంగీకరించబడ్డది, ఇప్పుడు కూడా అంగీకరించబడ్డది. అయితే ఆ హిజ్కియా రాజు ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున, అది హిజ్కియా రాజు తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదు. ఏం చేశాడు? గర్వించాడు. ఎవరు హిజ్కియా? దేవుని యొక్క అభిషిక్తుడు, దేవుని యొక్క ప్రజలపై, అది కూడా దావీదు సింహాసనంపై ఉన్నవాడు, దావీదు సంతతి హిజ్కియా. ప్రార్థనలు చేయగా ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు, ఏడ్చినప్పుడు దేవుడు కనికరించాడు, జవాబిచ్చాడు. కానీ నీలో ఒకటి కొద్దుగా ఉన్నది. యేసు ప్రభు ఆ యవనస్తునితో అంటున్నాడు, నీకు మంచి ఆశ ఉన్నది, నీవు ధర్మశాస్త్ర బాల్యం నుండే లోబడుతున్నావు, కానీ నీలో ఏమున్నది? ఒకటి కొద్దుగా ఉన్నది. ఆ ఒకటి కొద్దుగా ఉన్నందుకు నిత్య జీవము లేకుండా వెళ్ళిపోయాడు. దేవుని సంగమా, మనలో కూడా ఒకటి కొద్దుగా ఉండకుండా మనము జాగ్రత్త పడాలి.
హిజ్కియా అంత బాగానే ఉన్నాడు. చాలా మంచి జీవితం, మంచి ధన్యకరమైన జీవితం. ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు. వెంటనే ప్రతిఫలం జవాబు దేవుడు ఇస్తున్నాడు, ఆస్వాదించాడు. కానీ ఏమైందో ఒకటి, నీకు చేయబడిన మేలుకు తగినట్లుగా నీవు ప్రవర్తించాలి. మనకు కూడా ఎన్నోసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మనం అనుకోని రీతిగా దేవుడు మనకు అనుగ్రహించాడు, మన ప్రార్థనను ఆలకించాడు, అనుగ్రహించాడు, అద్భుతము చేశాడు, ఆశ్చర్యకార్యము చేశాడు. కానీ చేసిన ఆ కార్యములను మన ఘనత, నేను స్వనీతి. ఒక నీతిమంతుడు దేనిని బట్టి నశిస్తాడు అని ఏహెచ్కేల్ గ్రంథంలో చూడండి మాట. ఏహెచ్కేల్ గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం. ఏహెచ్కేల్ గ్రంథము 33:13. దుష్టుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపము చేసిన యెడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియో జ్ఞాపకమునకు తేబడదు. నీతిమంతుడు బ్రతుకును అని దేవుడు సెలవిచ్చాడు. అయితే ఈ నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? ఏ పాపం చేస్తున్నాడు? ఈ నీతిమంతుడు ఏ పాపం చేస్తున్నాడు? తన నీతిని ఆధారం చేస్తున్నాడు, దేవుని నీతిని కాదు. దేవుని కృపను దేవుడు అంగీకరిస్తున్నాడు. నా ఉపవాస ప్రార్థన, నా భక్తి, నా అది, నా ఇది అనుకుంటా, అది స్వనీతి, అది పాపము. ఇక్కడ మనం చదువుతున్నాం దేవుని సొంతమైన మనం. ఇది ఎవరికి? ఇది అన్యులకా ఈ మాట? యేసును ఎరగని వాళ్ళకా ఈ మాట? ఎవరికి ఈ మాట? యేసు రక్తము చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన మనమే కదా, మనమే కదా ఈ నీతిమంతులుగా తీర్చబడింది యేసు ప్రభు రక్తము బట్టి. యేసు ప్రభు రక్తము బట్టి నీతిమంతులుగా తీర్చబడిన మనము, మన నీతి ఎక్కడా? యేసును నమ్మటం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డామే. అయితే మన నీతి ఎక్కడ? ఎందుకు మన నీతి అనుకున్నా? ప్రార్థన చేస్తున్నావు, మంచిదే, దేవుని కృప. భక్తిగా జీవిస్తున్నావు, మంచిదే, దేవుని యొక్క కృప. అపోస్తలుడైన పౌలు అంగలారుస్తున్నాడు, నేను మంచిది చేయగోరుచున్నాను కానీ నా నుండి కీడే జరుగుతుంది అని. అయ్యో ఎంత దౌర్భాగ్యుడను. మంచిది చేయాలి అని మనం అనుకుంటున్నాం కానీ మంచిది జరుగుతలేదు. ఎందుకు? మన బలము చాలదు, మన నీతి భక్తి చాలదు, మన ప్రయత్నము బుద్ధి జ్ఞానము చాలదు. దేవుని కృప కావాలి, దేవుని సహాయము కావాలి, దేవుడు మనల్ని బలపరచాలి. అప్పుడే మనకు మంచిది చేయగలుగుతాం. అయితే ఇంతకు మనం మంచిది చేసినప్పుడు నా భక్తియా, దేవుని కృపనా? దేవుని కృప అయితే దేవునికి ఎందుకు మనం మహిమ చెల్లించకూడదు? నా నీతి అని ఎందుకు అనుకోవాలి? నా భక్తి అని ఎందుకు అనుకోవాలి? నా ప్రార్థన, నా ఉపవాస ప్రార్థన ఎందుకు మనం అనుకోవాలి? ఏదైనా మంచిది మన ద్వారా జరుగుతుంటే అది దేవుని కృప, అది దేవుని కృప. అందుకు సకల మహిమ ఘనత ప్రభావం దేవునికి. అందుకు మనం తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనము సంఘంలో కూడా తగ్గించుకుంటాం, తోటి వాళ్ళతో కూడా తగ్గించుకుంటాం. దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నామని చెప్పుకుంటూ తోటి వాళ్ళతో భేదాలు పెట్టుకుంటూ నేను పెద్ద, నేను భక్తి, నేను అది అనుకుంటే అది సరి అయిన తగ్గింపు కాదు. దేవుని సంగమా, ఏదో తీయని మాటలు చెప్పి మిమ్మల్ని సంతోషపరిచి చేయడం నా పని కాదు. దేవుని వాక్యం ద్వారా ఖండించుట, బుద్ధి చెప్పుట, దిద్దుట దేవుని పని. దేవుని సన్నిధిలో మనం అందరం
రక్షణ సంపూర్ణంగా పొందుకోవాలి. పరిపూర్ణమైన రక్షణ మనం పొందుకోవాలి. ఆ పరిపూర్ణ రక్షణ మనం పొందుకోవాలంటే యేసు క్రీస్తులా మనం జీవించాలి. యేసు ప్రభు ఏ పాపం లేనివో మనం కూడా జీవించగలం, ఏ పాపం లేకుండా. కానీ ఎప్పుడు ఆయన వాక్యం మనం లోబడులకు సమర్పించుకొని తగ్గించుకొని ఆయనపై ఆశ్రయం, ఆయనను ఆధారం చేసుకొని ఆయనను ఆశ్రయిస్తే తప్పకుండా సహాయం చేస్తాం. మన బలమును, మన నీతిని, మన ప్రార్థనను ఆనుకొని మనం ప్రయత్నం చేస్తే మనం పడిపోతాం. దేవునికి స్తోత్రం. దేవుని సంఘం మనం బహు జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ఈ విషయం గమనించాలి. దావీదు ఆయన ఎన్నోసార్లు ఏమంటాడంటే, ప్రభువా పాపిష్టులు అలా ఉంటున్నారు, కానీ నేను మాత్రం నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించాను, నేను నమ్ముతున్నాను. దానికి ఒక మాట అంటాడు చూడండి, కీర్తన 66:18. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. నా హృదయంలో పాపము చేశాడా? పాపము చేశాడా? చేసిన ఎడలా అన్నదా? ఏమున్నది? నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. చూడండి, ఇది శాస్త్రంలో పరిసయ్యుల కంటే నీతి అధికమైన నీతి. ఇంకా పాపము చేయలేదు, పాపం చేశాడని కాదు, హృదయములో లక్ష్యము. యేసు ప్రభు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం ఏమంటది? వ్యభిచారము చేస్తే, అక్షరముగా చేస్తే వ్యభిచారం. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? ఒక స్త్రీని చూసి, ఒక పురుషుని చూసి నీవు మోహిస్తే అదేంటిది? ఆ హృదయంలో లక్ష్యము. పాపమునకు చోటు, అన్యాయమునకు చోటు, మోసమునకు చోటు, దురాలోచనకు చోటు, అనీతికి చోటు. హృదయంలో ఆలోచనలు మన ఎలా ఉన్నాయి? సాగు, సణుగుట, గుణుగుట. జాగ్రత్త గమనించండి. సణుగుట, గుణుగుట మనలో ఉండకూడదు. చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. సహోదరులారా, ఎవరితో ఇది మాట? సంఘముతో, నాతో, మీతో, మనతో మాట్లాడుచున్నాడు పరిశుద్ధాత్ముడు. సహోదరులారా, మన మీద తీర్పు రాకుండా మనం ఏం చేయకూడదంట? ఒకరిపై ఒకరు మనం ఏం చేయకూడదు? సనగకూడదు. అది హృదయంలో పాపమునకు లక్ష్యము ఇచ్చుతాడు. ఏదైనా ఉంటే ముఖాముఖిగా మాట్లాడుదాం, చెప్పుదాం, కానీ సణుగుడు మాత్రం ఉండదు. దేవుని సంగమా మనం బహు జాగ్రత్తగా ఉన్నాం. ఇంకొక వచనం చూడండి అదే విషయంలో. సామెతలు 15వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరించును, భక్తిహీనులకు దూరంగా ఉంటారు. ఇవన్నీ మనకు తెలుసు, మనం చదువుతున్నాం, వింటున్నాం, కానీ ఏదో పైకి అనుకుంటున్నాం. దేవుని సంగమా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించుట. అందుకు యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇది ఇరుకైన మార్గం, ఇది ఇరుకైన మార్గం అని అంటున్నాడు.
అంటే ఇరుకైన మార్గం అంటే ఏంటిది? దాని అర్థం ఏంటిది? ఇరుకైన మార్గం గుంపులు గుంపులు చేరు, ఒక్కరొక్కరు. మీరు ఎప్పుడైనా ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్ మెషిన్ అని ఒకటి ఉంటుంది, అందులో వరుసగా ఒక్కొక్క ట్యాబ్లెట్ అయిపోతూ ఉంటుంది. గుంపులు గుంపులుగా పైన వస్తాయి, ఆ తర్వాత వరుసగా రోడ్లోకి పోతాయి. వరుసగా క్రమముగా నీతి పరిశుద్ధత, అది ఇరుకైన. అందరూ పోలేరు, సంఘంలో ఉన్న కూడా అందరూ పోలేరు. చాలా జాగ్రత్తగా మనం దేవుడి సన్నిధిలో ఉండాలి. దేవుని అందరి భయం భక్తి కలిగి మనం ప్రార్థన చేస్తే అప్పుడు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుని అందరి భయం భక్తి అంటే దేవుడు కోరుచున్నట్టుగా మనం జీవించాలి. దేవుడు మనకి ఏది ఆజ్ఞయిస్తాడో అదే మనం చేయాలి. యేసు ప్రభు గడరేను అనే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు లెజ్యం అంటే 7,000 దయ్యాలను అంటారు. ఆ దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి అక్కడ తను తాను హానిపరచుచు నశించుచున్న పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడు? బాగు చేసి ఆయనను విడిపించాడు, స్వస్థపరిచాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడు? ప్రభువా, నేను నీతో ఉండాలని కోరుకుంటున్నాను, నీతో ఉండనిమ్ము అని కోరుకున్నాడు, ప్రార్థన చేశాడు. అయితే ఏమైంది? యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఎన్నిసార్లు కొంతమందితో అంటున్నాడు, నీవు నన్ను వెంబడించు, నేను నా తండ్రిని పాత పెట్టేస్తానంటే యేసయ్య ఏమన్నాడు? మృతులను పాత పెడతాను, నువ్వు మా ఇద్దరము అంటారా? అలా చెప్పిన యేసు ప్రభు ఇప్పుడు ఈ వ్యక్తి, అయ్యా నేను నీ వెంట వస్తాను అని అంటే యేసయ్య ఏమంటున్నాడు? వద్దు, నా వెంట రావద్దు, నీవు వెళ్ళి నీ వాళ్లకు దేవుని పట్ల చేసిన గొప్ప కార్యముల గురించి చెప్పు. వెంటనే వెళ్ళాడు దేవునికి. అది కావాలి మనకు. నా ఆశ మంచిదే, నా ఆశ నీతిగానే, నా ఆశ పరిశుద్ధంగానే ఉన్నది, నా ప్రార్థన నీతిగానే, నా ప్రార్థన పరిశుద్ధంగానే ఉన్నది. కానీ దేవుని చిత్తం ఏంటిది? అది మనం గ్రహించాలి. దేవుని చిత్తము గ్రహించకుండా మంచిగానే చేస్తున్నాము కాదు అని కాదు, కానీ దేవుని చిత్తం ఏంటిది? నువ్వు వెళ్ళు అని అంటున్నా. దేవుని సంగమా, మనము కొన్నిసార్లు ఏం చూస్తామంటే దేవుని వాక్యము, ఒక వాక్యము తీసుకుంటాము, దాన్ని బట్టి మనము జీవించడానికి ప్రయత్నం చేస్తాం, మంచిదే. కానీ ఆ వాక్యము తూకంలో వేయబడాలి. ఎందుకంటే దేవుడు నానా విధములుగా అని మాట ఉన్నది. ఏమన్నది? హెబ్రీ గ్రంథము 12:1. అమ్మా నేను హెబ్రీ 12 అన్నాను కదా, సారీ, హెబ్రీ 1వ అధ్యాయం 1వ వచనం. అది చూడండి, నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. దేవునికి స్తోత్రం. ఎన్ని విధాలుగా దేవుడు మాట్లాడంట? నానా విధాలుగా దేవుడు మాట్లాడాడు. నానా విధాలుగా అంటే ఒక విధమునకు ఇంకొక విధమునకు తేడా ఉన్నది, రెండు ఒకటి కావు. జాగ్రత్తగా గమనించండి. నానా విధాలుగా. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు నానా విధాలుగా? ఏదో ఒక రీతిగా మనం రక్షణ పొందాలని. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు? ఒక విధముగా దేవుడు మాట్లాడినదే పట్టుకుంటున్నారు, ఇంకొక విధముగా కూడా దేవుడు మాట్లాడాడు అది అవుతున్నారు. అది మనకు వద్దు. ఒక విధముగా దేవుడు మాట్లాడాడు, అదే పట్టుకున్నారు. దేవుడి సొంతమైన మనం నానా విధాలుగా మాట్లాడిన అంత మనము ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. దేవుడి యొక్క చిత్తం గ్రహించాలి, ఆ సారాంశం గ్రహించాలి. అందుకు పరిశుద్ధాత్మ అభిషేకము మనకు కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే మనము దేవుడి వాక్యమును
ఒకటే విధముగా మాట్లాడిన వాక్యమే దేవుని వాక్యము, అంతే అంతే అని మనం అదే తీసుకుంటాము, వేరేది వదిలేస్తాం. వేరే దాంట్లో వేరే విధంలో కూడా దేవుని ఉద్దేశం ఉన్నది, దేవుని చిత్తం ఉన్నది. ఆయన చిత్తం ఎలా ఉన్నదో అది కూడా గమనించాలి. అది గమనించకుండా ఏదో ఒక విధంగా మనము చదివాము, అది గ్రహిస్తున్నాం, అదే పట్టుకొని ఉండకూడదు. పాత నిబంధనలో దేవుడు 7వ దినమున సబ్బాతు దినము శ్రద్ధతో భక్తితో ఆచరించాలి. ఎవరు ఆచరింపడో వారికి మరణ శిక్ష అని దేవుడు సెలవిచ్చాడు. అదొక విధము పాత కాలంలో. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఒక విధము చెబుతున్నాడు. ఏమని? ప్రతిరోజు దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన దినము, ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో జీవించాలని యేసు ప్రభు ద్వారా సబాతులు చేసిన వాడు నేనే, మేలు చేస్తున్నా, నేను కీడేం చేస్తలేను. సబాతు మన కొరకు చేయబడ్డది కానీ మనం సబాతు కొరకు కాదు అని చెబుతూ సబాతు దినమును యేసయ్య నెరవేర్చి సమాప్తం చేశాడు. ఇంకా కొంతమంది సబాతు దినం అని పట్టుకొని కొంతమంది యెహోవా దేవుడు అని పట్టుకుంటున్నారు, కొంతమంది యేసుక్రీస్తు మాత్రమే అని పట్టుకుంటున్నారు, కొంతమంది ఇంకేదేదో పట్టుకోరు. నానా విధాలుగా దేవుడు మాట్లాడడం నిజమే, కానీ మనకు ఆ అన్ని విధాలు మనకు ఇవ్వబడిన తర్వాత మనం ఇప్పుడు ఏమి చేయాలి? పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడాలి. అందుకు పరిశుద్ధాత్మ కావాలి. చూడండి, ఈ మాట మనము జాగ్రత్త చదువుదాం. ఈ నానా విధాలుగా ఉన్న మాటను మనం గ్రహించాలంటే 1 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం. అలాగైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అది మళ్ళీ ఒకసారి మంచి చదవండి. అలాగైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుడికి ఇస్తుంది. ఏ ఆత్మ? దేవుడు అనుగ్రహించిన అన్ని మర్మములను పరిశోధించు మనకు ఏదైతే దేవుని చిత్తం ఉన్నదో ఆ సర్వసత్యం అది అందులో నడిపించున్నది పరిశుద్ధాత్మ. దేవుని సంఘమైన మనం నేను ఇక్కడనే ముగించాలని కోరుచున్నాను. అయితే ప్రార్థన, ఉపవాసం, మన భక్తి ఇదంతా దేవుడు అంగీకరించాలంటే ఆయన ఎందరి భయము భక్తి కలిగి మనము జీవించినప్పుడే మన జీవిత విధానం మార్చబడాలి. మనం జీవించాలి. భయము భక్తి కలిగి అంటే ఏదో శారీరకంగా ఓడుకుంటా కాదు, శారీరకంగా కింద కూర్చుంటా కాదు, శారీరకంగా ఆలయంలో వచ్చి కూర్చుంటట్టు కాదు. మన హృదయపూర్వకంగా పూర్ణ మనస్సుతో యథార్థతతో అంతరంగంలో సత్యము కోరుసిన దేవుడు ఆయన మనలను చూచుతున్నాడు. నేను మీతో దాచగలను, మీరు నాతో దాచగలరు, కానీ ఆయనకు సమస్తము బట్టబడి ఉన్నది, మనం దాచలేము. అందుకు దేవుని సన్నిధిలో మన ఉపవాస ప్రార్థనలు ఆయన అంగీకరించాలంటే ప్రార్థనతో పాటు ఉపవాసముతో పాటు మనకేమి కావాలి? దేవుని యందలి భయభక్తి గల జీవితము, వాక్యానుసారమైన జీవితము, మన ఇష్టానుసారమైన కాదు. నానా విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందులో ఏదో ఒక విధము పట్టుకొని మనము ఉండకూడదు, బ్యాలెన్స్ చేయాలి. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. దేవుని సంగమా సమర్పించుకుంటాం, ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటాం. ప్రార్థన చేయడం చాలా మంచిది, మంచి కార్యం కొరకు మనం ఇక్కడ చేరున్నాం. కానీ
ఆ ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరాలి. మనము యేసు ప్రభు మన మాదిరి, మన రక్షకుడు, ఆయనను చూస్తూ మనం ముందుకు సాగాలని యేసు దేవుని యందు భయభక్తి కలిగి జీవించినందుకు ఆయన అంగీకరించబడ్డారు. మనం కూడా అంగీకరించబడాలి అంటే మనం కూడా దేవుని యందు భయభక్తి కలిగి యథార్థత, నీతి, న్యాయములు, పరిశుద్ధత, దేవుడు ఏమి కోరుచున్నాడో అదే మనము చేస్తూ, అది మనకు ఇష్టమైన కష్టమైన, అది మనకు ఎదురైన బాధ అయినా ఏమైనా సరే దేవుడు కోరితే అది మనము చేయాలి. అప్పుడు మన ప్రార్థనలు, ఉపవాసం దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు మనలందరూ తన ఆత్మ ద్వారా ఇంకా నడిపించుకుంటాడు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు పెరగాలి, ఇప్పటి నుంచి స్తోత్రాలు పెరగాలి. హల్లెలూయా, స్తోత్రం. మంచి దేవుని బిడ్డలారా, మనము దైవ సన్నిధికి వెళ్తున్నామన్న ఆ భావము మనం ఏర్పరచుకుందాము. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు ఆయనకు మధ్యలో ఉన్న అర్థములు మనకు తెలుసు కదా. దేవుని వార్త దేవుడు తన వాక్కు ద్వారా మనకు ఆయనకున్న అడ్డాలు దేవుని ద్వారా మధ్యలో అడ్డుగా వస్తున్న వాటిని తొలగించుకున్నాడు. తీసుకొని మనం దేవుని సన్నిధిలో ఎన్నో విషయాలు తప్పిపోతాం. భక్తిని ఆధారం చేసి ఆ భక్తి పనికిరాలంటే భక్తిని ఆధారం చేసుకుని మన తప్పులు, ఆ భక్తి మనల్ని రక్షించలేదు. మన యొక్క దేవునికి మనకు అడ్డు వస్తున్నా నా జీవితం ఏముంది, నీ జీవితం ఏముంది, మనం ప్రభు సన్నిధికి వెళ్తున్నాం, దేవుని యొక్క పాద సన్నిధికి వెళ్తున్నాం, మన యొక్క హృదయాల రక్షణలో కుమరించుకుంటున్నాం. ఏవేవి మనకు అడ్డుగా కనబడుతున్నాయి, పరిశుద్ధాత్మ మనకి ఏ అడ్డు చూపిస్తున్నాడు, వాటిని మొట్టమొదట మనం తొలగించుకోవాలి. యేసు రక్తంలో వాటిని శుద్ధీకరించుకోవాలి, క్షమాపణ కోరుదాం, పశ్చాత్తాపడదాం, వాటి ముందు మనం దూరపరచుకోవాలి. ఆయన సహవాసంలోకి వెళ్తాం, మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఆయన తన యొక్క కృపను, దీవెనలను, తన ఆత్మాభిషేకమును మనకిచ్చి ఆయన తన బిడ్డలుగా మనం చేస్తాడు. మరలా మన ఎందు ఆనందింపాలని కృపను దయచేస్తాడు. ఈ కృప కొరకై మనం ఆయన సన్నిధికి చేరుతున్నాం, ఆయన కృపాసనం యొద్దకు వెళ్తున్నాం. దేవుళ్ళను మన మనసులను సిద్ధపరచండి, వాక్యాన్ని ధ్యానించండి, చెప్పబడిన వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థిస్తున్నప్పుడు వాక్యాన్ని, అంశాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తాడు. మన స్థితిని మనకు తెలియపరుస్తాడు, నా స్థితిని నాకు తెలియపరుస్తాడు, మరొకొక్కరి స్థితిని తెలియపరుస్తాడు. సంఘంలో జీవము రావాలండి, శరీరం ఆరోగ్యం ఉండాలండి. ఒక్క చెయ్యి నొప్పి, బాధ, గాయం తగిలింది, శరీరానికి ఎక్కడ ఆరోగ్యం? ఇంకా శరీరం ఆరోగ్యం ఉంటుందా? దేవుని బిడ్డలారా, నేను ఆరోగ్యంగా లేకపోతే, నువ్వు ఆరోగ్యంగా లేకపోతే, నువ్వు జీవించబడకపోతే సంఘంలో ఎక్కడ జీవం? సంఘంలో ఎక్కడ? మనం బ్రతకాలి, మనం జీవించాలి. దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని తన ఆత్మ ద్వారా జీవింపచేయడం కొరకాలి మనం ఆయన కృపాసనం ఎదురు వెళ్తున్నాము కనుక మనల్ని మనం సిద్ధపరచుకుందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. లేఖనాన్ని చదివి మనం ప్రార్థనకి వెళ్ళిపోదాం. 85వ కీర్తన. నేను వాక్యం ఏం చెప్పును చదివి నన్ను ప్రేరేపిస్తున్న ఈ వాక్యాన్ని చదివి మనం ప్రార్థనలోకి వెళ్దాం. 85వ కీర్తన 4, 5, 6 వచనాలు. 4, 5, 6 వచనాలు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీద నుండి నీ కోపం చాలించుము. ఎల్లకాలం మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపం సాగించదవా. నీ ప్రజల్ని యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. మా రక్షణకర్తవగు దేవా, మా వైపుకు తిరుగుము అనగా మమ్మును మళ్ళించు. దేవుడు మన వైపు తిరగాలంటే మనకు దేవుని
మార్చబడాలి. దేవా మమ్మల్ని చూడు అంటే మనము దేవుని వైపు చూసే మనస్సును మనకు కలిగించాలి. దేవుడిలారా ఆ మనస్సుతో మనకు ఇప్పుడు మళ్ళుగా ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ క్షీణ దశలో ఉండటకు ఇష్టపడేవాడు కాదు. మన ఈ స్థితిని ఉండటకు ఆయన ఇష్టపడేవాడు. మనం దర్శింపవచ్చే దేవుడు నీ ప్రజలను నేను సంతోషించినప్పుడు నీవు వారిని మరలా బ్రతికింపవా అని దేవుడు మనం అందలాడుస్తాడు. దేవా మేము నేను సంతోషించినట్లు ఆనందం మరలా మేము అనుభవించినట్లు మమ్మల్ని బ్రతికించిన ఆయన ఉజ్జీవింపచ్చు. రివైవర్స్ మనం తిరిగి బ్రతికించు మమ్మల్ని ఉజ్జీవింపచేయమని దేవుడిలాగా మనం ఆయన సన్నిధికి వెళ్దాం. మనమందరం లేచి ఒక చరణం పాడుకున్న తర్వాత మోకరించి ప్రార్థనలోకి వెళ్దాం. ఇలా చాలాసేపు అయింది. అందరూ లేచి నిలబడి 2 చరణాలు పాడుకొని దీక్షలో ప్రార్థనలోకి వెళ్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా ఈరే యెహోవా ఈరే సమకోచమా ఈరే
పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి. ఓ మనం బలహీనులము యుక్తముగా ప్రార్థన చేయడం మనకు తెలియదు, మనకు రాదు. మన బలహీనతలు చూసి మన బలహీనతలు చూసి మనకు సహాయం చేయవాడు, మన బలహీనతలు తొలగించేవాడు, మన అడ్డుబండలు తొలగించేవాడు. మన పక్షముగా విజ్ఞాపన చేసి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కొరకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కొరకు అందరూ కూడా కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని కొరకు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు దేవుని బిడ్డలారా మనం పెడతాము, మనం అడుగుతాము. యెహోవా మనకు దయచేసే దేవుడు, ఆయన మనల్ని బలపరచు దేవుడు. ఎవరు మనం కురిగిపోకూడదు, ఎవరు మనం అవిశ్వాసపడకూడదు, అపనమ్మిక మనలో పూర్వము హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్తుతించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకే స్తుతించండి, పరిశుద్ధాత్మ దేవుని ఫలము కొరకే స్తుతించండి, నడిపింపు కొరకే స్తుతించండి. మనం ప్రార్థన చేసేందుకు కొరకాయ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచుట కొరకాయ ఈ శరీరం కృషించిపోయినా, ఈ శరీరం బలహీనపరచబడుతున్నా అంతరంగ కృషిలో మధ్యాహ్నకాలమందు మనం బలపరుచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అందరూ చిన్నపిల్లలు, ఎవరి పిల్లలు, ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. పరిశుద్ధాత్మ దేవుని స్తుతించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి, ఆత్మ ఫలం మనకు కావాలి, ఆత్మ ఫలం మనకు కావాలి. శరీరం ఫలం కాదు దేవుడు, శరీరం బలహీనమవుతుందేమో, శరీరం ఆకలిస్తుందేమో, ఆత్మని చూడు, నీ ఆత్మను ఒకసారి ఆలోచించు, నీ ఆత్మ స్థితిని ఒకసారి ఆలోచించు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా అంతరంగ పురుషుల్లో బలపరచును ఆయన, అంతరంగ పురుషుని బలపరచును ఆయన. హోలీ విశాలరమ, హోలీ విశాంతరమ. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. హోలీ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభువా ప్రభువా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవా 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 మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అబ్రహామును బలపరిచిన దేవుడా, అబ్రహామును బలపరిచిన దేవుడా. ఓ విశాలరమ హల్లెలూయా. శారాను బలపరిచిన దేవుడా. ఓ మా యేసయ్యా మీకు స్తోత్రం. యెహోవా నీవే మమ్మల్ని చూసుకునే దేవుడు, నీవే మమ్మల్ని చూస్తున్నావు నాయన. మమ్మల్ని బలపరచు నాయన, మమ్మల్ని బలపరచు నాయన. శక్తివంతులుగా మమ్మల్ని చేయండి నాయన. శరీరం బలహీనము నాయన. ఈ ఆత్మ బలము దయచేయి, ఆత్మ బలము దయచేయి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోలీ లార్డ్, హోలీ జీసస్. అభిషేకమా అభిషేకమా స్తుతి నాపై అభిషేకమా
దేవుని బిడ్డలారా హృదయాలను కుమ్మరించి మన రూపం మారిపోవాలి, మన ప్రవర్తన మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గొలియాతు మనం జయించలేకపోతున్నాం, శరీర క్రియలు జయించలేకపోతున్నాం. హల్లెలూయా. అభిషేకం దావీదు వలె ఎదిరించలేకపోతున్నాం, బలహీనమైపోతున్నాం, వెనుకకి పారిపోతున్నాం. అభిషేకం కావాలయ్యా, నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా. దేవా మమ్మల్ని బ్రతికించు నాయనా, మమ్మల్ని బ్రతికించు తండ్రి, మమ్మల్ని బ్రతికించు నాయనా, మమ్మల్ని తిరిగి బ్రతికించయ్యా, మమ్మల్ని మరలా జీవింపచేయాలన్నా. అయినా నన్ను బ్రతికించు తండ్రి, నన్ను బ్రతికించు నాయనా. యేసయ్యా, యేసయ్యా బ్రతికించు నాయనా. అడ్డుబండను తొలగించుకుంటే సాధించు, నీకు నాకు మధ్యలో అడ్డుబండను తొలగించుకుంటే బ్రతకాలి. యేసయ్యా, నేను బ్రతకాలి. నీ జీవం నాకు కావాలయ్యా, నీ జీవాత్మ నాకు కావాలయ్యా. నేను బ్రతికించబడాలయ్యా.